ముఖ్యంగా చెప్పాలంటే శ్రావణ పూర్ణిమకు రక్ష పూర్ణిమ, రాఖీ పూర్ణిమ అనే పేర్లు కూడా ఉన్నాయి. అసలు ఈ రక్షాబంధన్ అంటే ఏమిటో తెలుసుకోవాలని ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు పూర్వం దేవాసుర యుద్ధం ఘోరంగా జరిగినప్పుడు ఇంద్రుడు పరాజితుడై సహచరులతో అమరావతిలో తలదాచుకున్నాడు. దానితో దానవరాజు త్రిలోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకోగా దేవపూజలు మూలన పడ్డాయి. పూజలు లేకపోవడంతో సురాపతి బలము సన్నగిల్లింది. అప్పుడు అమరావతిలోని ఇంద్రుని మీదకు మళ్ళీ రాక్షసులు దండెత్తి వచ్చారు. అప్పుడు ఇంద్రాణి తన భర్త అయిన సురేంద్రునికి రక్ష కట్టి విజేతవు కమ్మని పంపించింది. ఆ విధంగా సురేంద్రుడు దానవులను గెలిచి తిరిగి స్వర్గంలోకి ప్రవేశించారు. ఈ రక్ష ప్రభావం సంవత్సరం పాటు ఉంటుందని, ఆపై అతని గెలవచ్చని శక్రాచార్యుడు దుఃఖంతో ఉన్న దానవులను ఓదార్చాడు. అప్పటి నుంచి రాఖీ కట్టడం మొదలైందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రాఖీ పూర్ణిమ వచ్చినప్పుడు తిథి నక్షత్రం ప్రకారం సోదరి సోదరుడికి లేదా తాత చేతికి రాఖీ కట్టాలి. రాఖీ కట్టడంతో పాటు పూజ ఆరాధన కూడా ఉంటుంది. అలాగే నియమాలను కూడా తెలుసుకొని పాటించాలి. రాఖీ కట్టే ముందు కుటుంబ దేవత పాదాలను తాకాలి. పూజ ప్లేట్లో రాఖీని వేసి దేవుడి పాదాలను తాకి ఆ తర్వాత రాఖీని కట్టాలి. రాఖీ కట్టిన తర్వాత సోదరి సోదరుడి నుదుటిపై పుణ్యతిలకం రాయాలి. మీ సోదరుని నుదిటిపై కుంకుమ తిలకం ఉంచాలి. ఈ సంకేతం లక్ష్మీదేవికి మరియు సంపదనకు చిహ్నంగా పరిగణిస్తారు. పూజలో అందించే మొత్తాన్ని అక్షింత అంటారు. ఈ బియ్యాన్ని చిన్న గిన్నెలో వేసి మీ అన్నయ్య నుదిటిపై రాయాలి. అలాగే గంధం మనసు ప్రశాంతతకు ప్రతీక. సోదరుని నుదిటిపై చందనపు తిలకం పుయ్యడం ద్వారా విష్ణువు గణేశుని అనుగ్రహం లభిస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతున్నారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.